ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్ చేశారు. ఏదైతే దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం నన్ను సస్పెండ్ చేశారు, మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారిని కూడా ఆయన కేసుకు సంబంధించి ఆయన్ని కూడా అన్ని పదవుల నుంచి తొలగించి విచారణ జరిపించాలి కదని చెప్పేసి పోస్ట్ చేయడం జరిగింది. మరి మొత్తానికి పివి సునీల్ కుమార్ చేసినటువంటి పోస్ట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అప్సన్ గారు. సో నమస్కారం అండి. నమస్కారం. పివి సునీల్ కుమార్ గత కొద్ది రోజుల క్రితమే రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ గురించి విచారణకు హాజరై వచ్చారు. దానికి ముందు కొద్ది రోజుల క్రితం వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసి వార్తల్లో సంచలనం నిలిచారు. అటువంటి ఆయన ఈరోజు మాట్లాడుతూ రఘురామకృష్ణరాజు గారి కేసును గురించి మెన్షన్ చేస్తూ ఆయన్ని కూడా సస్పెండ్ చేసి విచారణ చేయాలి కదా, అంటే ఆయన డిప్యూటీ స్పీకర్ హోదాని అన్ని పదవుల నుంచి ఆయన తీసేయాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏమంటారు పివి సునీల్ వ్యాఖ్యల గురించి? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, రఘురామకృష్ణరాజు గారి మీద చేసిన కస్టోడియల్ టార్చర్ కేసులో పివి సునీల్ కుమార్ గారు సస్పెన్షన్ గురిగాల. ప్రభుత్వ అనుమతి లేకుండా ఆయన విదేశీ పర్యటనలు పదే పదే చేసిన కారణం మీద ఆయన సస్పెన్షన్ గురయ్యాడు. ప్రభుత్వ అధికారులుగా ఉన్నవాళ్ళు ప్రభుత్వ అనుమతి తీసుకొని విదేశీ పర్యటనలు చేయాలి. ఈయన అనుమతి లేకుండా కొన్ని పర్యటన చేశారు. అనుమతి తీసుకొని పర్యటించే సందర్భంలో కూడా ఒక దేశం కోసం చెప్పని అనుమతి తీసుకొని ఇంకొక దేశానికి పర్యటన చేశారు. సహజంగానే మరి ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి ఏ ఉద్దేశంతో ఇంకొక దేశానికి పర్యటనకు వెళ్లాల్సి వచ్చింది అని మరి ఆ వివరణ ఆయన ఇవ్వాలి. ఈ నేపథ్యంలో ఆ అంశంలో ఆయన సస్పెన్షన్ గురయ్యాడు. అదే సందర్భంలో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసు. ఓకే. నాడు సిఐడి అడిషనల్ డీజీగా ఉన్న సునీల్ కుమార్ గారు ఒక లోక్సభ సభ్యుడు రఘురామకృష్ణరాజు గారు ఆయన రాజద్రోహానికి పాల్పడ్డారు అన్న కేసులో ఆయన అరెస్ట్ చేశారు. ఇక్కడ అరెస్ట్కి కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి, కొంత ప్రొసీజర్ ఫాలో కావాల్సిన నెసెసిటీ ఉంది. అయితే నాడు సిఐడి విభాగాధిపతిగా ఉన్న సునీల్ కుమార్ గారి పర్యవేక్షణలో నాడు సిట్టింగ్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసే సందర్భంలో ఫాలో కావాల్సిన ప్రోటోకాల్స్ ఫాలో అయ్యారా? రఘురామకృష్ణరాజు గారు హైదరాబాద్లో ఉంటున్నారు. ఆయన లోక్సభకి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు మొట్టమొదట ఆయన నివాసం ఉండే కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్కి మొట్టమొదటి వెళ్ళాలి. అంటే ఆయన ఇల్లు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుందో ఆ పోలీస్ స్టేషన్ మొట్టమొదటి అప్రోచ్ అవ్వాలి. మీ స్టేషన్ పరిధిలో ఉన్న పలానా వ్యక్తిని మేము ఈ కేసులో అరెస్ట్ చేయాలనుకుంటున్నాము అని చెప్పని వీళ్ళకి తెలియజేసి వీళ్ళ సమక్షంలో అరెస్ట్ చేయాలి. నెంబర్ 1. అరెస్ట్ చేసిన తర్వాత మొట్టమొదట హైదరాబాదు మేజిస్ట్రేట్ గారి ముందుకి, అంటే ఆ పోలీస్ స్టేషను ఏ కోర్టు పరిధిలోకి వస్తుందో ఆ మేజిస్ట్రేట్ గారి దగ్గరికి ఆయన్ని ప్రొడ్యూస్ చేయాలి. మొట్టమొదట, సార్ మాకు ఆంధ్రప్రదేశ్లో పలానా కేసులో ఈయన అక్యూజ్డ్, ఈయన మేము అదుపులోకి తీసుకున్నాము, మేము ఈ ప్రాపర్ డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యాము, గచ్చిబౌలి పోలీసులకు ఇంటిమేట్ చేసి వాళ్ళ సమక్షంలో ఈయన అరెస్ట్ చేశాము, ఈయన మేము ఆంధ్రప్రదేశ్కి తరలించాల్సిన అవసరం ఉన్న రీత్యా మాకు ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వండి అని చెప్పని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి న్యాయస్థానం నుంచి అనుమతి పొందిన తర్వాత ఈయన ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళాలి. ఈ ప్రొసీజర్ ఏది ఫాలో కాల. కానప్పుడు దాన్ని అరెస్ట్ అంటారా, కిడ్నాప్ అంటారా? పట్టపగలు ఆయన ఇంట్లో యూనిఫామ్ లేకుండా కొందరు జొరబడి మజిల్ పవర్తో ఆయన్ని బలవంతాన లాక్కొచ్చి ఆ పోలీసు వాహనంలో ఆయన్ని ఇట్లా ఫోర్స్ఫుల్గా నెట్టి ఆయన తరలించుకెళ్ళటం మనందరం చూసాం. అంటే మజిల్ పవర్తో ఆయన్ని బలవంతాన అపహరించారు. అది అరెస్ట్ కాదు. సరే, అరెస్టే చేశారనుకుందాం, మీ వర్షన్ ప్రకారం అరెస్ట్ అనే అనుకుందాం మనం. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన రాజకీయంగా రాష్ట్ర ముఖ్యమంత్రితో విభేదిస్తున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి రాజకీయ విమర్శలకు పాల్పడతా ఉన్నాడు. ప్రభుత్వంలో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపిస్తా ఉన్నాడు. అక్కడ జరుగుతున్న అవినీతి గురించి, ప్రజలకు ఎదురవుతున్న అసౌకర్యం గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. ప్రభుత్వాన్ని రాజకీయంగా విమర్శించడమే రాజద్రోహమా? ఓకే. అదే రాజద్రోహం అయితే మరి 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు చాలా విమర్శలు నాటి ప్రభుత్వమే చేశారే. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఆ రోజు ఇదే పివి సునీల్ కుమార్ గారు పోలీస్ అధికారిగా ఉన్నారే. మరి ఇదే చట్టాలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వర్తింపజేయాలి? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి 2019లో రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ పివి సునీల్ కుమార్ గారు అప్పటికి అడిషనల్ డీజీగా ఉన్నాడు. అంటే ఆయన డీసీపీగానో ఏఎస్పీగానో ఆయన ప్రస్థానం మొదలయ్యి ఎస్పీ, డిఐజీ, ఐజీ, తర్వాత అడిషనల్ డీజీ, అంటే దశాబ్దాల తరబడి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. మరి అటువంటిప్పుడు ఇదే పోలీస్ డిపార్ట్మెంటు, ఇదే అధికారులు 2019కి ముందు తనకున్న ప్రజాస్వామిక హక్కుని వినియోగించుకుంటూ నాడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నాటి ప్రభుత్వం మీద ఒక్కొక్క సందర్భంలో పరిధి దాటి విమర్శలు చేసిన సందర్భం, అసత్యాలు ప్రచారం చేసిన సందర్భం, అబోధ కల్పనలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను మంటగలిపే ప్రయత్నం చేసిన రోజున ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద ఈ రాజద్రోహం కేసులు పెట్టలేదు ఆ ప్రభుత్వం. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తనని విమర్శించడమే పాపం అన్నట్టుగా, తనని విమర్శిస్తుంది ఒక లోకసభ సభ్యుడు అన్న కనీసపు విఘ్నతను కూడా మరిచి అతని మీద రాజద్రోహం కేసు నమోదు చేస్తే
ఆ కేసులో ఆయన్ని ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాకుండా బలవంతాన అక్కడికి తరలించుకు వెళ్ళి ఆయన మీద కస్టోడియల్ టార్చర్కి గురి చేసే అవసరం మీకేమొచ్చింది? మీకేమైనా శత్రువు కాదే. ఆయన ఏమి దొంగతనం కేసులోనో దొంగ సొమ్ము రికవరీ చేయడానికో ఎక్కడ దాచిపెట్టాడని అడగటానికి మీరు ఆయన కస్టోడియల్ టార్చర్కి గురి చేయలేదే. ఆయన ఏదో దేశద్రోహానికి పాల్పడి ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీకి పాల్పడుతుంటే ఆ టెర్రరిస్ట్ మాడ్యూల్కి సంబంధించిన సమాచారం సేకరించడానికి మీరు ఆయన మీద కస్టోడియల్ టార్చర్కి పాల్పడలేదే. కేవలం జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయంగా విభేదించిన వారి ఇరువురి మధ్య ఉన్న వైరుధ్యాల కారణంగా ఆయన విమర్శలు చేస్తుంటే దాన్ని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడటం కోసం పరిధి దాటి వ్యవహరించింది మీరు. ఇవాళ ఆ రోజు మీ ప్రభుత్వ హయాంలో న్యాయం జరగదు కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వ హయాంలో ఆయన కేసు నమోదు చేశారు. మీరు ఇవాళ విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ విచారణ ఎదుర్కొనే క్రమంలో కూడా మీ హక్కులు పూర్తి స్థాయిలో పరీక్షింపబడతా ఉన్నాయి. మీకు నోటీస్ సర్వ్ చేసి మీరు పలానా రోజు విచారణకు రండి అని చెప్పని మీకు నోటీస్ ఇచ్చిన తర్వాత ఈ రోజు నాకు వీలు కాదు, నేను పలానా రోజు వస్తాను అని అంటే సరే ఇంకొక రోజు రండి అని చెప్పని వాళ్ళు సూచించి ఆ రోజు మీరు వెళ్ళి విచారణలో హాజరయ్యారు. ఇవాళ ఈ ప్రభుత్వం ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవుతుంది. అదే సందర్భంలో మీరు ప్రస్తావించిన రఘురామకృష్ణరాజు గారు ఇవాళ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. ఆయన కంపెనీలకు సంబంధించి బ్యాంకులను ఆయన మోసం చేశారు అంటున్నారు. ఇవాళ బ్యాంకులే కనుక మోసపోయి ఉంటే ఆయన మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ బ్యాంకులు మొదలు పెడతాయి, వాళ్ళు ఇనిషియేట్ చేస్తారు. లేదంటే మీ దగ్గర ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే మీరు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయండి. రఘురామకృష్ణరాజు గారు ఇవాళ బ్యాంకులు మోసం చేసి ఆయన రాజకీయ అధికారంతో పదవితోటి ఇవాళ బ్యాంకులను బెదిరిస్తున్నాడు అని మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే ముందుకు తీసుకురండి. నాకు ఒక కన్ను పోయింది కాబట్టి రఘురామకృష్ణరాజు ఈ 2 కన్నులు పోగొట్టండి అని చెప్పని ఈ తొండి వాదన కాదు. ఇవాళ అధికార దుర్వినియోగానికి మీరు పాల్పడ్డారు. ఒక వ్యక్తి స్వేచ్ఛకి మీరు భంగం కలిగించారు. ఆయన బైపాస్ సర్జరీ చేయించుకొని కోలుకుంటున్న పేషెంట్ని మీరు భౌతికంగా హింసించారు. ఇవన్నీ మీ పోలీస్ సిబ్బంది 164 స్టేట్మెంట్ ద్వారా మేజిస్ట్రేట్ గారి దగ్గర వాంగ్మూలాలు ఇచ్చున్నారు. మీరు ఈ అరాచకానికి పాల్పడ్డారు అని చెప్పి నిర్ధారణ అయింది. నిజంగానే రఘురామకృష్ణరాజు గారు ఆయన అధికారాన్ని అడ్డుపెట్టి ఆయన మీద ఏదైనా కేసులు ఉంటే ఆ కేసుల్ని ఆయన ప్రభావితం చేస్తున్నారు అని చెప్పనే సాక్ష్యాలు మీ దగ్గర ఉంటే ఆ సాక్ష్యాలు మొట్టమొదటి బయటపెట్టండి. రఘురామకృష్ణరాజు గారి మీద ఏ బ్యాంకులు కేసులు ఫైల్ చేసినాయి, ఆ కేసులని తనకున్న డిప్యూటీ స్పీకర్ అనే పదవి ద్వారా ఏ బ్యాంకులు ఆయన మేనేజ్ చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, ప్రభావితం చేస్తున్నాడు, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు మొట్టమొదటి బయటపెట్టండి. అవి బయట పెట్టకుండా నన్ను సస్పెండ్ చేశారు కాబట్టి రఘురామకృష్ణరాజు గారిని కూడా సస్పెండ్ చేయండి అంటే ఆయన బాధితుడిగా, మీ వల్ల హింసించబడ్డ బాధితుడిగా ఈరోజు మీడియాలో మీ ఉనికిని మీ వ్యక్తిత్వాన్ని సవాల్ చేస్తూ ఉన్నాడు. ఇవాళ విచారణా సంస్థకి మీరు విసురుతున్న సవాలుని ఆయన తనకు జరిగిన నష్టం నేపథ్యంలో, తనకు జరిగిన కష్టం నేపథ్యంలో, తనకు జరిగిన అన్యాయం నేపథ్యంలో ఇవాళ విచారణా సంస్థను కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు అని చెప్పని ఇవాళ మీడియా ముఖంగా ఎలుగెత్తి చాటుతూ ఉన్నాడు. దాన్ని చూసి డైజెస్ట్ చేసుకోలేక ఇవాళ నన్ను ఈ కేసులో సస్పెండ్ చేశారు కాబట్టి రఘురామకృష్ణరాజు గారిని కూడా ఆ కేసుల్లో ఏ కేసు, ఎవరు నమోదు చేసిన కేసులు ఉన్నాయి, ఏవి బ్యాంకులు రఘురామకృష్ణరాజు గారు మమ్మల్ని బెదిరిస్తున్నాడు అని చెప్పని ఇవాళ మీడియా ముఖంగా మీకు అని చెప్పారా? నిజంగానే ఇవాళ బ్యాంకుల్ని ఒక డిప్యూటీ స్పీకర్ బెదిరించగలిగే స్థాయి ఉంటుందా? అటువంటి పరిస్థితిలో ఉత్పన్నమైతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి డైరెక్ట్గా చెప్పుకునే వెసులుబాటు బ్యాంకులకు ఉంటుంది. బ్యాంక్ అంటే మన ఊర్లో పనిచేసే బ్రాంచ్ కాదు. ఆ బ్యాంకు దేశవ్యాప్తంగా బ్రాంచెస్ ఉంటాయి, కేంద్ర కార్యాలయం ఉంటుంది. వాళ్ళు కేంద్ర ఆర్థిక శాఖతోటి నిత్యం కోఆర్డినేషన్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ బ్యాంకింగ్ ఫంక్షనింగ్కే ఇబ్బందికరంగా ఏ నాయకుడైనా వ్యవహరిస్తుంటే ఆర్బీఐకి వాళ్ళు డైరెక్ట్గా రిపోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. లేదు ఆ నాయకుడి మీద డైరెక్ట్గా కేసు ఫైల్ చేసుకునే వెసులుబాటు వాళ్ళకు ఉంది. ఇవాటి వరకు ఏ బ్యాంకు ముందుకొచ్చి కేసు నమోదు చేయలేదు అని అంటే మీరు చేస్తున్న గాలారోపణ అని అర్థం కాదు. మీరు చేస్తున్న ఆరోపణకు తగ్గ మెటీరియల్ ఎవిడెన్స్ మీ దగ్గర ఉంటే వాటిని ముందు బయట పెట్టండి. ఏ బ్యాంకు రఘురామకృష్ణరాజు గారి మీద కేసు పెట్టడానికి ముందుకు వస్తే ఏ బ్యాంకుని రఘురామకృష్ణరాజు గారు బెదిరించారు అనే స్పష్టమైన సాక్ష్యాధారాలు వాళ్ళ మీడియా ముఖంగా తెలియజేయండి. అవి తెలియజేస్తే మీరు పెట్టే ఈ ట్వీట్లకి, మీరు లేవనైతే అంశాలకి ఏదైనా కొంచెం గ్రావిటీ ఉంటుంది. లేదు అని అంటే ఫ్రస్ట్రేషన్తో చేస్తున్న గాలి ఆరోపణలుగానే పరిగణిస్తారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.